లాయర్తో చేతులు కలిపిన బాలు. లాయర్ వెళ్లి ప్రభావతికి డబ్బులిస్తూ ఉండగా వీడియో తీసిన బాలు కేసు వెనక్కి తీసుకుంటాను అన్న మాటలు వీడియో తీయడంతో అది ప్రభావతికి చూపించి ప్రభావతిని బెదిరించిన బాలు. ప్రభావతి కేసు వెనక్కి తీసుకుంటుందా? ఇదంతా తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మా వీడియోని ఒక లైక్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మీకు రాబోయే వీడియోలు రోజు మా వీడియోలో ముందుగా చూడవచ్చు. ఇక కామాక్షి ఉంది కాబట్టి నేను ఇంకా కొట్టకుండా వదిలేస్తున్నాను ప్రభా. అసలు నువ్వు మనిషివేనా? మన వల్ల ఒక కుటుంబం నాశనం అయిపోతుందంటే పోన్లే పాపమని కేసు వెనక్కి తీసుకోవాలే కానీ ఇలా మాట్లాడతావేంటి నువ్వు అని ఇంకా సత్యం అంటుంటే నేను చెప్పాను కదండి మీకు, మీరు ఇంతగా చెప్తున్నారు కాబట్టి కేసు వెనకాతలకి తీసుకుంటాను, కానీ ఆ పూలు అమ్ముకునేది నా ఇంట్లో ఉండకూడదు అని ప్రభావతి చెప్పడంతో ఏంటి అసలు నీకు ఎలా అనిపిస్తుంది? వాళ్ళ తమ్ముడు తప్పు చేస్తే మీనా ఎందుకు శిక్ష అనుభవించాలి? నాకు అదంతా తెలియదండి. వాళ్ళ తమ్ముడు తప్పు చేశాడు. ఆ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయిని నేను కోడలి కింద చేసుకున్నాను కాబట్టి ఆ అమ్మాయి మన ఇంట్లో ఉండడానికి వీలు లేదు. నాకు అసలు ఆ మనసు ఒప్పట్లేదు. తను ఇక్కడ ఉండడానికి అసలు వీలు లేదు. అందరూ చూసి తనని ఏంటి మీ ఇంట్లో ఉంచుకున్నావు, వాళ్ళ తమ్ముడే కదా దొంగతనం చేశాడు, మీ డబ్బులు దొంగతనం చేశాడు కదా అని అందరు అడిగితే నేను ముఖం ఎక్కడ పెట్టుకోవాలండి అని ప్రభావతి అంటుంటే ఇంకా నీకెవరు చెప్పలేరు. ఏ ఏ నీకు అసలు చెప్పడానికి కూడా నాకు రావట్లేదు. వస్తే ఉండరా, లేదంటే ఇక్కడే ఉండు, నేను మాత్రం మీనాని ఇంట్లోంచి బయటికి పంపను అని చెప్పేసి ఇక సత్యం చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఏంటి వదినాని ఈ మొండి పట్టు? అన్నయ్య దూరం చేసుకుంటావే ఏంటి? పోన్లే పాపం అన్నయ్య నీ కోసం నువ్వు వచ్చిన తర్వాత రోజుకే వచ్చేసాడు, మా ఆయనలా కాకుండా. నువ్వేంటి ఇలా బెట్టు చేస్తున్నావు? లేదు కామాక్షి, నేను మాత్రం ఆ పూలమ్ముకునేది ఇంట్లో ఉండగా నేను ఆ ఇంటికి వెళ్ళను అని ప్రభావతి అయితే లోపలికి వెళ్ళిపోతుంది. ఛే, ఎవరి అహంకారానికి వాళ్ళే పోతారు అని కామాక్షి అయితే మనసులో అనుకుంటుంది. ఇక సత్యం ఇంటికి వెళ్ళేసరికి బాలు అడుగుతాడు, ఏది నాన్న, అమ్మ క్షమించిందా? కేసు వెనకాతలు తీసుకుంటారంటుందా? వచ్చిందా అని బాలు అడుగుతుంటే లేదురా, మీ అమ్మ రాలేదు, మీ అమ్మ మీనాని బయటికి వెళ్ళిపోమని చెప్పింది, అప్పుడే వస్తుందంట, అందుకనే నేను ఒప్పుకోలేదు. బయటికి ఉంటే తనని బయట ఉండనివ్వు, కానీ నేను మీనాని మాత్రం బయటికి పంపనురా. మీనా ఏ తప్పు చేయలేంది, మీనా బయటికి ఎందుకు వెళ్ళాలరా? లేదు, నేను ఒప్పుకోనని చెప్పేసి వచ్చేసాను అని సత్యం అంటుంటే నాన్న అని చెప్పేసి ఇక సత్యంని అయితే హక్ చేసుకుంటాడు బాలు. రే బాలు, నాకు తెలుసురా మీరు ఎంత మంచి మనుషులో. మీ అమ్మకి ఆ బుద్ధి తెలియట్లేదు. అనవసరంగా వెళ్ళి అడిగి నాది నేను తగ్గించుకున్నట్టు ఉంది. ఇప్పుడు వస్తే వస్తుంది మీ అమ్మ, లేకపోతే లేదు, కానీ నాకు అనవసరం. నేను మాత్రం మీనని బయటికి పంపను. లాయర్తో ఏదో మాట్లాడన్నారు కదా, వెళ్ళి లాయర్తో మాట్లాడండి అని సత్యం చెప్పేసరికి సరే నాన్న అనిక బాలు మీనా అయితే లాయర్ దగ్గరికి వెళ్తారు. సార్, మా అమ్మ కేసు వెనక్కి తీసుకొని అంటుంది సార్, మీరే ఎలాగైనా కొంచెం చూడాలి సార్ అని బాలు అడిగేసరికి సరే నాకు ఒక 5 లక్షలు ఇవ్వండి, నేను ఒక ప్లాన్ చెప్తాను, ఆ ప్లాన్ బట్టి అందులో నాకు 1 లక్ష ఇద్దరు కానీ మీకు మిగతా 4 లక్షలు మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేస్తాను సరేనా అనిక బాలు వాళ్ళకి లాయర్ అయితే ప్లాన్ చెప్పడంతో బాలు వాళ్ళైతే ఇంకెలాగోలా బయట కష్టపడి 4-5 లక్షలు అయితే తీసుకొస్తారు లాయర్ దగ్గరికి. సార్ తెచ్చాం సార్, తీసుకోండి అనిక బాలు ఇస్తుంటే సార్ ఇవి మళ్ళీ మాకు తిరిగి ఇస్తారు కదా సార్, ఎందుకంటే ఇవన్నీ మేము చాలా కష్టపడి సంపాదించిన డబ్బులు సార్, ఇవి మళ్ళీ మా కారు మా జీవనాధారాన్ని తాకట్టు పెట్టి తీసుకొచ్చాం, నా నగలు తాకట్టు పెట్టి తీసుకొచ్చాం, ప్లీజ్ సార్ మీరే మాకు దయ చూపించాలి అని మీనా బాలు అడిగేసరికి సరే నేను ఒక ప్లాన్ చెప్తాను, మీరు అలాగే ప్రొసీడ్ అవ్వండి. మీ అమ్మగారే కదా కేసు పెట్టింది, ఆవిడికి నేను కొన్ని డబ్బులు ఇస్తాను, ఆవిడ డబ్బులు ఇష్టమే కదా ఆవిడికి అంటే ఇష్టమే సార్, చాలా ఇష్టమని బాలు అంటాడు. సరే ఆ డబ్బులు ఇష్టం అంటున్నారు కాబట్టి నేను డబ్బులు ఇస్తాను, మీరు నా వెనకాతలే రండి, మీరు వచ్చినట్టు ఎవరికి తెలియకుండా ఉండాలి. మీ అమ్మకి నేను డబ్బులు ఇచ్చి ఒక 2 లక్షలు ఇచ్చి ఇదిగో మీరు కేసు వెనక్కి తీసుకోండి అని చెప్తాను. అప్పుడు నువ్వు ఫోన్ పట్టుకుని వెనకతల నించుని వీడియో తీయి, ఆ వీడియో ఆవిడకి చూపించి ఆవిడని బెదిరించేలా చేద్దాం, సోషల్ మీడియాలో పెడదామని చెప్దాం, అప్పుడు ఆవిడే కేసు వెనక్కి తీసుకుంటారు కదా అనిక లాయర్ చెప్పేసరికి కానీ బాగుంది సార్, కానీ మా అమ్మని బ్లాక్మెయిల్ చేయాలంటే సరే అయితే ఇక మీ ఇష్టం, బయట వేరే లాయర్ని వెతుక్కోండి, లేదంటే మీ తమ్ముడిని జైలుకి పంపించి సంవత్సరం అంతా జైల్లోనే ఉంచండి, వాడి భవిష్యత్తు మొత్తం నాశనం అయ్యాక అప్పుడు బాధపడకండి అని లాయర్ చెప్తుంటే సరే సార్ మీరు చెప్పినట్టుగానే చేద్దాము, ఇక అంతకుమించి వేరే ఆప్షన్ లేదు కదా అని బాలు మీనా అయితే అంటారు. సరే ఇక ప్రొసీడ్ అవుదామా? అమ్మా నువ్వు ఇంటికి వెళ్ళిపో, నేను మేము వెళ్తూ ఉంటాం, తర్వాత తిను వస్తాడు అని చెప్పేసి ఇక లాయర్ చెప్పడంతో సరే సరే అని మీనా అక్కడి నుంచి ఇంకా వెళ్తూ బాలుకి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. సరే సరే పదండి అని ఇక డబ్బులు పట్టుకుని లాయర్ మరియు బాలు అయితే వెళ్తారు. బాలు ఇక లోపలికి రాకుండా బయటే ఉంటాడు. లాయర్ అయితే లోపలికి వచ్చి ఈ ప్రభావతి గారు అంటే ఎవరండి అడగడంతో నేనే అని చెప్పేసి ప్రభావతి అంటుంది. సరే కూర్చోండి, మీతో మాట్లాడాలి. ఏంటి ఆ కేసు విషయంలో అసలు వెనక్కి తీసుకోను, ఆ కేసుకి అసలు గురించి మాట్లాడాల్సిన వస్తే నేను మాత్రం మీతో మాట్లాడదలుచుకోలేదు అని ప్రభావతి చెప్తుంటే అవునమ్మా కేసు గురించి వచ్చాను అంటే మీరు వెనక్కి తీసుకోను అంటారు, అస్సలు సమస్య లేదు, సచ్చినా తీసుకోను అని ప్రభావతి అంటుంటే
ఏంటి వదినా నువ్వు లాయర్ గారు వచ్చిన అలా మాట్లాడతావేంటి అని కామాక్షి అంటుంది. నువ్వు ఊరుకో కామాక్షి, నీకేం తెలీదు అని ప్రభావతి అంటుంది. సరే ఆవిడకేం తెలీదు, మీకు అన్నీ తెలుసు కదా. ఇప్పుడు మీరు కేసు తీసుకుంటారా తీసుకోరా వెనక్కి? తీసుకుంటే నాకు లాభం ఏమొస్తుందండి, వాళ్ళు ఎప్పటికీ బాధపడుతూ జైల్లోనే ఉండాలి అని ప్రభావతి అంటుంటే, అయితే కేసు తీసుకుంటే మీకు లాభం వచ్చేలా నేను చేస్తాను అని ఇక లాయర్ మాట్లాడుతుంటే అప్పుడే బాలు మెల్లగా లోపలికి వచ్చి ఇక ఫోన్ ఓపెన్ చేసి ఫోన్లో రికార్డర్ అయితే చేస్తాడు వీళ్ళందు ముగ్గురిని. ఇదిగోండి ఈ డబ్బులు తీసుకోండి, ఈ డబ్బులు తీసుకొని మీరు కేసు వెనక్కి తీసుకోండి అని ఇక లాయర్ ఇచ్చేసరికి డబ్బులా అని చెప్పి ఇక్కడ వెంటనే డబ్బులు తీసుకొని కేసు వెనక్కి తీసుకుంటాను అని ప్రభావతి అనేస్తుంది. అవునా, చాలా చాలా థ్యాంక్స్ అండి, నేను లాభం వస్తుందంటే ముందుగానే చేస్తాను. సరే మీకు కేసు ఇంకా వెనకాలకి తీసేసుకున్నట్టే నేను, ఇంకా మీరు ఆ కేసు గురించి మర్చిపోండి, మీరు విన్నట్టే ఈ కేసులో అని ప్రభావతి అనేసరికి వారే వాహ్ అని బాలు అప్పుడే ఇక బయటికి వస్తాడు ఫోన్ పట్టుకొని. ఏంట్రా నువ్వొచ్చావేంట్రా? నేను ఆయనతో పాటే వచ్చాను, నువ్వు ఎలా బిహేవ్ చేస్తావో, నీ డబ్బులు పోయినాయి కదా ఎంత బాధపడుతున్నావో, కేసు అందుకే వెనకాతలు తీసుకోవట్లేదేమో అనుకున్నాను, కానీ ఇదంతా డబ్బుల కోసమా? ఛీ సిగ్గులేదు. ఎవరు మీరా అని ఇక ప్రభావతి అంటుంటే, మోస్తాను, మొన్న ఇప్పుడు మా వాడు దొంగతనం చేసిన వీడియో సోషల్ మీడియాలో పెట్టినందుకే కదా ఇంత ఇంత సాగదీసి రాదంతం చేశావు. ఇప్పుడు నువ్వు ఇలా లాయర్ దగ్గర డబ్బులు తీసుకుంటూ అడ్డంగా దొరికిపోయావని నేను కూడా పెడతాను సోషల్ మీడియాలో, అప్పుడు ఇద్దరికి చెల్లి అయిపోతుంది కదా. నువ్వు కేసు వెనక్కి తీసుకుంటావా లేకపోతే సోషల్ మీడియాలో ఈ వీడియో అప్లోడ్ చేయనా అని ఇక బాలు బెదిరించేసరికి, ఇలా బుక్ చేశాడు కదవా, ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకుని వచ్చినట్టున్నారు అని ఇక ప్రభావతి అయితే కేసు వెనకాలకి తీసుకుంటానని చెప్తుంది. ఇక అది అలా దానికి థ్యాంక్ యూ సో మచ్ సార్ అని చెప్పేసి ఇక లాయర్కి అయితే థ్యాంక్స్ చెప్పి సెకండ్ ఇస్తాడు బాలు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తుంటాయి. బాయ్ ఫ్రెండ్స్.